రవితేజ గారు నటిస్తున్నటువంటి మాస్ కమర్షియల్ చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మీద రవితేజ గారి ఫ్యాన్స్ అయితే భారీ అంచనాలైతే పెట్టేసుకున్నారు. ఇప్పటికే మాస్ జాతర నుండి వచ్చినటువంటి ఫస్ట్ టీజర్ అలాగే మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మునుపటి రవితేజ గారిలోని మాస్ యాంగిల్స్, ఎనర్జీ ఈ సినిమాలో రూపొందిస్తున్నారు మేకర్స్. ఇక తనకు బాగా కలిసి వచ్చినటువంటి పోలీస్ పాత్రలో మరొకసారి రవితేజ గారు నటిస్తూ ఉండడంతో మాస్ జాతర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ అయితే నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఈ చిత్రానికి భీమ్ సిజోరియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైనటువంటి మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు రెండో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. మాస్ జాతర చిత్రం ఆగస్టులో విడుదల కాబోతుంది కాబట్టి వరుసగా ప్రమోషన్స్ చేయాలని మేకర్స్ అయితే చాలా గట్టిగా ప్లాన్ చేస్తారట. ఈ నేపథ్యంలో రెండవ పాటను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే భీమ్స్ రెండో పాటకు సంబంధించి పనులు చకచకా పూర్తి చేసినట్లుగా సమాచారం. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తోంది. రవితేజ, శ్రీలీల మధ్య వచ్చే ఈ పాట సినిమాకు చాలా హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. ఒక మాస్ క్యూన్ భీమ్స్ రెడీ చేశారట. మరి ఈ పాట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక రవితేజకు పోలీస్ పాత్రలు బాగా కలిసి వచ్చాయి. గతంలో ఆయన పోలీస్గా చేసినటువంటి వెంకీ, విక్రమార్కుడు, పవర్, క్రాక్ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా గెలిచాయి. దాంతో మళ్లీ మాస్ జాతర సినిమాలో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో రవితేజ గారు నటిస్తున్నారు. దాంతో మాస్ జాతర మూవీ మీద భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతానికైతే జరుగుతున్నాయి. అయితే నిజానికి మే నెలలో మాస్ జాతర మూవీ రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసినటువంటి మేకర్స్ ఆగస్టు 27వ తేదీన రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా కొద్ది రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. వినాయక చవితి పండక్కి థియేటర్స్ లో మాస్ జాతరే అని తెలిపారు. దీంతో మూవీ కోసం సినీ ప్రియులు, అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తుండడం విశేషం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.